గత ప్రభుత్వం మూడు ముక్కలు ఆట ఆడి రాజధాని పక్కన పెట్టి రైతులను అనేక ఇబ్బందులు పెట్టి ఇక్కడ ఒక్క వర్క్ కూడా చేయలే. పాపం ఏ కాంట్రాక్టర్లు అయితే ఇక్కడ కాంట్రాక్ట్ చేశారో వాళ్ళ యొక్క మెటీరియల్ వాళ్ళ యొక్క కాంట్రాక్ట్స్ క్యాన్సిల్ చేయలేదు, మెటీరియల్ తీసేవానిలేదు. 5 సంవత్సరాలు వాళ్ళ మెటీరియల్ తీసేవానిలా. ఏది బ్యాలెన్స్ మెటీరియల్ ఉంటుంది కదా, సిమెంట్ కావచ్చు, స్టీల్ కావచ్చు, వాటిని తీసేవాని లేదు, క్యాన్సిల్ చేయలేదు. అనేక ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెక్నికల్ కమిటీ అధికారులతో వేసి అనేక దఫాలు డిస్కస్ చేసి ఎటువంటి లీగల్ ఇష్యూస్, కోర్టు ఇష్యూస్ రాకుండా అవన్నీ సాల్వ్ చేసి వాటిని అథారిటీలో పెట్టి క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేసి తర్వాత మళ్ళా టెండర్లు పిలవటం జరిగింది. అయితే టెండర్లు పిలిచే లోపల వర్షాలు రావటం, ఈ సంవత్సరం అధికంగా 4 నెలలు వర్షాలు వచ్చి ఆల్మోస్ట్ నవంబర్ దాకా వర్క్ చేయలేకపోయారు. నవంబర్ ఎండ్ నుంచి వర్క్స్ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ తీసుకుంటే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి 3 నెలలే. ఈ 3 నెలలలో ఎంతో వర్క్, అటు హౌసెస్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, ఐకానిక్ టవర్స్, అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ, అదేవిధంగా 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ కానీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి.